సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను వంచించిన యువకుడు ఉదంతం సంచలనం రేకెత్తించింది. బాధితులు పోలీసులు తెలిపిన మేరకు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం బండ్లవంక ప్రాంతానికి చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ హైదరాబాద్, బెంగళూరులో నివాసం ఉంటూ నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని వలవేశాడు. బయోడేటాల ఆధారంగా ముందుగా డిపాజిట్ రూపంలో కొంత డబ్బు చెల్లిస్తే నెలకు 20,000 నుంచి 40,000 వరకు వేతనాలొచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించాడు. నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించి ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు వసూలు చేశాడు. ఈ క్రమంలో 2 నెలల పాటు వేతనాలు సక్రమంగా అందజేశాడు. అనంతరం బోర్డు తిప్పేయడంతో తామంతా మోసపోయామని నిరుద్యోగులు గ్రహించారు. సాఫ్ట్వేర్ రంగంతో పరిజ్ఞానం ఉన్న కొంతమంది యువకులు తాము డబ్బు పంపిన ఫోన్పే, గూగుల్ పే, బ్యాంకు ఖాతాలు, చిరునామాలను గుర్తించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని గుంటూరు, అనంతపురం, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోని 400 మందికి పైగా నిరుద్యోగులు ఇతని చేతిలో మోసపోయినట్టు గుర్తించారు. బాధితులు పీలేరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఈ విషయమై పీలేరు సీఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సంఘటన హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా జరిగిందని, అక్కడే కేసు పెట్టాలని బాధితులకు సూచించామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మోసగాడి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతామన్నారు.